హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మనకి శ్రావణ మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత. చాలా మంది రాఖీ పౌర్ణమి చేసుకుంటారు. కొంతమంది బాగా తెలిసి చేసుకుంటారు, తెలియకపోయినా రాఖీ కట్టాలి అని. కానీ హయగ్రీవ జయంతి గురించి చాలా మందికి తెలియదు. ఏమిటి దాని విశిష్టత ఏమిటి? ఆ రోజు హయగ్రీవ జయంతి జరుపుకోవడం వల్ల వచ్చే పుణ్య ఫలితం ఏమిటి చెప్పండి. హయగ్రీవ అంటే అజ్ఞానం తొలగిపోతుంది అంటారు. ఆ రూపాన్ని చూస్తే ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజు హయగ్రీవుని తలుచుకోవాలి. అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వల్ల విద్య లభిస్తుంది. విద్య వల్ల మన జీవితాలు బాగుపడతాయి. ఇది మన ఒకదానికి లింక్ అన్నమాట. ఆయన జన్మించిన దినం పౌర్ణమి రోజే అని చెప్తున్నాయి. హయగ్రీవుడు ఎలా ఉంటాడు? గుర్రపు తలతో మానవ శరీరంతో ఉంటాడు. ఆయన కూడా ఒక కళాన్ని పట్టుకొని మనకు కనిపిస్తూ ఉంటాడు. ఏదో రాస్తున్నట్టుగానే మనం తయారు చేసుకున్న చిత్రపటాలు. ఎలా అసలు ఈ అవతారం? ఈరోజు అవతార కథ విన్నా కూడా అజ్ఞానం తొలుగుతుంది అంటారు. హయగ్రీవుడు అనే అసురుడు, అదే గుర్రపు తల మానవ శరీరం పెట్టుకొని ఘోరంగా తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవంతుడు ఆయనకి దర్శనమిచ్చి ఏం వరం కావాలి అని, నాలాంటి అవతారం ఉన్నవాడి చేతిలోనే నేను సంహరింపబడాలి అని చెప్పి అడుగుతాడు. భగవంతుడు బ్రహ్మ ఆయనకి తదాస్తని వెళ్ళిపోయాడు. కానీ ఈ అసురుడు చేసే ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ భరించలేకపోతున్నారు దేవతలు మానవులతో సహా. ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరూ ఏం చేశారంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే పరమేశ్వరుడు దీనికి మహావిష్ణువే సరైన వాడు అని చెప్పి అందరూ వైకుంఠానికి వెళ్ళారు. మహావిష్ణువుకి విన్నవించుకున్నారు. మహావిష్ణువు వెళ్ళి ఘోరంగా యుద్ధం చేశాడు. వాడికి ఒక వరం ఉందిగా, వరం ఉంది. మహావిష్ణువేమో మామూలు అవతారంలో ఉన్నారు స్వామి, ఎలా సంహరింపబడతాడు? పాపం యుద్ధం చేసి అలసిపోయి అలా తల కింద చేయి పెట్టుకొని సేద తీరుతూ ఉన్నారు. దేవతలందరూ వచ్చారు, ఏం చెయ్యాలి, వాడి బాధలు ఎక్కువైపోయాయి అని చెప్పి పరమేశ్వరుడితో సహా లక్ష్మీదేవి, పార్వతీదేవి అందరూ ఉన్నారు అక్కడ. ఇతర లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వైకుంఠంలోనే ఉన్నారు. అయితే అప్పుడు పరమేశ్వరుడికి ఒక ఆలోచన వచ్చింది. లక్ష్మీదేవికి చెప్పాడు, స్వామివారి తల పక్కన ఒక వీణ ఉంది, అవునా? ఆ వీణ తీగ లాగండి, లాగితే స్వామివారి యొక్క కంఠం తెగిపడుతుంది. అప్పుడు గుర్రపు తలని తెచ్చి నేను అతికిస్తాను. అప్పుడు ఆయన హయగ్రీవ అవతారం తీసుకుంటాడు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏ భార్య అయినా భయపడుతుంది, అవునా? అయ్యో ఒకవేళ అతుక్కోకపోతే అని. కానీ లక్ష్మీదేవికి ఆమె యొక్క సౌభాగ్యం మీద చాలా నమ్మకం. దేవతలందరికీ కూడా అంతే, పార్వతీదేవికి కానీ సరస్వతీదేవికి కానీ వాళ్ళ యొక్క సౌభాగ్యం మీద చాలా నమ్మకం, ఏమీ అవ్వదు అని. కానీ అప్పటికి భయపడుతూనే ఆ తీగని ఆ వీణ యొక్క తీగని మీటింది. అది వెళ్ళి తీగ తెగి స్వామి యొక్క కంఠాన్ని ఖండించేసింది. అప్పుడు పరమేశ్వరుడు దేవతలందరూ కలిసి ఒక గుర్రపు తల తీసుకొని వచ్చి ఆ గుర్రపు తలని అతికించారు. ఈ గుర్రపు తల అనేది ఇంకొక కథ. దానికి మోక్షాన్ని ఇవ్వటం కోసం పరమేశ్వరుడు ఇలా తెచ్చిపెట్టాడు. ఇప్పుడు స్వామివారు మేల్కున్నారు, చూసుకున్నారు, హయగ్రీవ అవతారం వచ్చేసింది, వెళ్ళాడు. ఆ అసురుడు భయపడ్డాడు, అరే నాలాంటి అవతారమే వచ్చింది, నాకు మరణం తప్పదు అని చెప్పనని శరణు వేడాడు. శరణు వేడిన రాక్షస బుద్ధి ఎక్కడికి పోదని చెప్పి ఆయన సంహరించాడు. సంహరించి మళ్ళా వేదాలన్నిటినీ కూడా పునరుద్ధరింపచేశాడు హయగ్రీవ అవతారంలో మహావిష్ణువు. అందుకే ఆయన కలం పట్టుకొని వేదాల్ని రచిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ యొక్క అవతార కథ ఇప్పుడు మనం చెప్పుకున్న కథని విన్నా కూడా మనలో అజ్ఞానం తొలగుతుంది. అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా ఈ చిత్రాన్ని చూసిన హయగ్రీవ అని అనుకున్నా కూడా వాళ్ళకి విద్య సంపూర్ణంగా, అంటే ఎటువంటి కొంతమంది చాలా మొద్దులు ఉంటారు, ఎంత చదివినా రాదు పాపం, వాళ్ళకి జ్ఞాపకం ఉండదు, పలకడానికి రాదు. ఇక్కడ బాగా చదువుతారు, పరీక్ష రాయడానికి వెళ్తే రాయలేరు. అలాంటి వాళ్ళు హయగ్రీవ జయంతి రోజు, ఈ రోజున హయగ్రీవ అనటం, అలాగే ఆయన ఒక చిత్రాన్ని చూడటం, ఇలా చేస్తే మనకి గూగుల్లో హయగ్రీవ మంత్రం కూడా దొరుకుతుంది. దాన్ని చూసుకొని చదివినా కూడా మనలో ఉన్న అజ్ఞానం, విద్యార్థులే కాదు పెద్దవాళ్ళకు కూడా ఉన్న అజ్ఞానం తొలగించుకోవాలిగా, విద్యతో అవసరం లేకపోయినా. విద్య అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం. మరణం
ఆ వచ్చే వరకు కూడా విద్య కావాలి. విద్య లేని జీవితం గుడ్డి జీవితం అంటారు, కానీ అంటారు ఉండాలి, తప్పకుండా ఉండాలి. కాబట్టి ఈ హయగ్రీవ అవతార కథ విన్నా ఈరోజు ఆ మంత్రాన్ని గూగుల్లో కొడితే మనకు అన్ని వస్తాయి. ఇది లేదనేది లేదు. అందుకే ఫోన్ని ఎలా వాడాలో అలా వాడుకోండి అని చెప్తారు. దాని నుంచి మనం తీసుకోవాల్సిన సమాచారం చాలా ఉంది. మేమైనా అన్ని పుస్తకాలు కొనలేం, గూగుల్లో కొట్టి కొంత సమాచారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అన్ని పుస్తకాలు కొని ఇంటి నిండా పెట్టలేం మేము కూడా. అలా దాన్ని వాడుకునే విధంగా వాడుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. ఆ మంత్రాన్ని మీరు గూగుల్లో ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని మంత్రాన్ని చదువుకోండి. చదువుకుంటే ఈ రోజున చాలా చాలా మంచిది. ముఖ్యంగా చదువుకునే పిల్లలు. హయగ్రీవ జయంతి అంటే ఏమిటి, అసలు ఆ రోజు ఏం చెయ్యాలి అనేది ముందైతే అందరికీ బోధపడిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలకి, తల్లిదండ్రులు వింటే పిల్లలకి ఈ వీడియో చూపించండి. చూపిస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఇక నుంచైనా పాటించే ప్రయత్నం చేస్తారు. లేదా పిల్లలు అందుబాటులో లేరు, దానికి షేర్ చేయండి, లైక్ చేసి అందరికీ చూపించండి. అందరితో ఈ అమ్మ ఏదైతే చెప్పిందో హయగ్రీవ అని ఆ చిన్న మాటనన్నా అనిపించే ప్రయత్నం చేయండి. జ్ఞానం పెరుగుతుంది. అందరికీ ఉపయోగపడే వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.